మోసిన్ గారు మీరేమంటారు? ముందు అందరికి ప్యానెల్లో ఉన్న సభ్యులందరికీ నమస్కారం. సో నేనేం చెప్తానంటే మేడం, ఈ రోజు ఏదైతే చెప్తా ఉన్నారో షర్మిలమ్మ గారు అసలు ఎందుకు వస్తున్నారు, హ్మ్. వచ్చే ముందు వైఎస్ఆర్సీపీ వాళ్ళు చెప్పాల్సింది ఏంటంటే ఎందుకు వెళ్ళిపోయారు, ఏం కారణం చేత వెళ్ళిపోయారు. ఇదే వైఎస్ఆర్సీపీ కోసం, ఇదే పార్టీ కోసం ఆమె ఎంతో పనిచేశారు. జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉన్నప్పుడు ఆమె పాదయాత్ర చేసి ఈ పార్టీని భుజాలను వేసుకొని నడిపిన ఆమెకి ఏం జరిగిందని ఈ రోజు రాష్ట్రం వదిలేసి పక్క రాష్ట్రంలో పార్టీ పెట్టారన్నది సూటిగా నేను వేణుగోపాల్ గారికి ప్రశ్న అడుగుతా ఉన్నాను. ఎందుకు ఒక పార్టీలో పనిచేసి ఆ పార్టీలో కీలక బాధ్యతలు వహించిన షర్మిల గారికి ఏం అన్యాయం చేశారని ఆమె వెళ్ళిపోయింది? లేకపోతే మీ యొక్క విధానాలు రాజశేఖర్ రెడ్డి గారి స్ఫూర్తితో లేకపోవడం వల్ల ఆమె వెళ్ళిపోయిందన్న దాని మీద ఈరోజు వైఎస్ఆర్సీపీ ఆ, పార్టీ కానీ అక్కడ ఉన్న నాయకులు కానీ ఆన్సర్ చెప్పాలని కోరుకుంటున్నాను. అలాగే షర్మిల గారు కూడా ఏదైతే ఇప్పుడు మొన్నటి దాకా వైఎస్ఆర్ టీపీ అని చెప్పి తెలంగాణలో పార్టీ పెట్టి అక్కడంతా తిరిగి అక్కడ కూడా పాదయాత్ర చేసి నేను అక్కడ బిడ్డని వాళ్ళ కోసం పోరాడతాం, ఎప్పుడైతే ఒక రాష్ట్రం కోసం పోరాడతామో ఇంకో రాష్ట్రంలో దానికి ఆటోమేటిక్ గా వేరే రాష్ట్రానికి అన్యాయం జరిగింది. కాబట్టి ఒకవేళ ఆమె మళ్ళీ ఆంధ్ర రాష్ట్రానికి రావాలి అంటే ఇక్కడ ప్రజలకి క్షమాపణ కోరి మళ్ళీ ఇక్కడికి వచ్చి బాధ్యతలు చేపట్టాలని కోరుకుంటున్నాను. హ్మ్. అలాగే వైఎస్ఆర్ సిపిలో ఇంత కష్టపడిన ముఖ్యమంత్రి గారి సొంత చెల్లికే అన్యాయం జరిగిందంటే ఈ రోజు రాష్ట్రంలో ఉన్న మిగతా వాళ్ళకి, మిగతా నాయకులకి ఏం జరుగుతుందో జనాలు చూస్తా ఉన్నారు, నాయకులు అనుభవిస్తా ఉన్నారు. అలాగే రాను రాను ఏదైతే ఈ రోజు షర్మిల గారు ముందుకొచ్చి ఈ ప్రభుత్వం మీద పోరాడుతా ఉన్నారో, పోరాటానికి సిద్ధమవుతా ఉన్నారో, అలాగే రాష్ట్రంలో ఉన్న ప్రతి అంగన్వాడీ చెల్లి, ప్రతి డ్వాక్రా మహిళ, అలాగే ప్రతి ఆడపడుచు ఈ రోజు ఈ ప్రభుత్వం మీద కోపంగా ఉంది. ప్రతి ఒక్కరు రానున్న రోజుల్లో తప్పనిసరిగా ఈ ప్రభుత్వం మీద పోరాటానికి సిద్ధమవుతున్నారని నేను తెలియజేస్తా ఉన్నాను.